ఈరోజు క్వశ్చన్ వచ్చేసి పాలినామియల్స్లో ఫైండ్ ద జీరోస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ ఎస్ అండ్ వెరిఫై రిలేషన్ బిట్వీన్ ద జీరోస్ అంటే సమ్ ఆఫ్ జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ఎస్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8. ఎస్ ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, రెండు వాల్యూస్ కలిపితే ఈ వాల్యూ రావాలి, అదే రెండు వాల్యూస్ ఇంటూ చేస్తే ఇది రావాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ జీరో రాసుకోండి. -2ని ఎలా అదే -2ని ఎలా రాసుకోవచ్చు, -8 కూడా రావాలంటే ఇప్పుడు -2ని రాసుకోవచ్చు, -4 ప్లస్ 2గా రాయొచ్చు. ఎస్ -4 ప్లస్ 2 అంటే -2 వచ్చేస్తుంది. సో -4 ఇంటూ 2 చేసిన -8 రాయాలి. ఎస్ -4 ఇంటూ 2 అంటే ఎస్ -8 వచ్చింది. ఇది ఫస్ట్ టార్గెట్ది అయిపోయింది. సో -2 ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ స్క్వేర్ -4x ప్లస్ 2x. మీరు చూడండి -4x ప్లస్ 2x అన్నా -2x వస్తుంది. మనకి జీరోస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇలా రాసుకుంటాం. -8 = 0. ఎస్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఈ రెండాటిలోంచి ఏది కామన్ ఉంది, ఎక్స్ కామన్ ఉంది. ఎక్స్ని కామన్ తీయండి. రెండు ఎక్స్లోంచి ఒక ఎక్స్కి తీస్తే ఇంకొక ఎక్స్ ఉంటుంది. మైనస్ ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ వస్తుంది కాబట్టి ఇంకేం మిగిలింది, కాన్స్టెంట్ -4. ఎస్ ప్లస్ ఇక్కడ రెండాటి నుంచి ఏం కామన్ తీయచ్చు, 2. ఇక్కడ ఏ వస్తుందో ఇక్కడ కూడా అదే వస్తుంది, చెక్ చేద్దాం. 2ని కామన్ తీస్తే ఇంకేం మిగిలింది, ఎక్స్ మైనస్ 8 నెల రాసుకోవచ్చు. 2 4 జర్స్ అంతే కదా, 8 వచ్చింది లేదా, ఎక్స్ -4 సేమ్ అదే వస్తుంది. =0. ఇప్పుడు చూడండి రెండాటి నుంచి ఏం కామన్ తెచ్చు, ఎక్స్ -4 కామన్ ఉంది. సో ఎక్స్ -4 కామన్ తెస్తే ఇంకా రిమైనింగ్ పార్ట్స్ ఏమున్నాయి, ఎక్స్ ప్లస్ 2 =0. సో ఇప్పుడు ఏంటి, ఎక్స్ -4 0 దేనికి దానికి విడిగేది రాస్తే ఎక్స్ ప్లస్ 2 0. మనకు జీరోస్ ఏంటండి, ఎక్స్ =4, ఎక్స్ -2, ఇవి జీరోస్. రిలేషన్షిప్ బిట్వీన్ అన్నాడు కాబట్టి సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ అంతే. సమ్ ఆఫ్ జీరోస్ రెండు విధాలుగా రాయొచ్చు, -b/a అన్న రాయొచ్చు, లేదు సమ్ అంటే తెలుసు కదా, రెండు కలిపేయడమే. 4 ప్లస్ ఇక్కడ ఏముంది, -2 ఉంది కాబట్టి 4 - 2 2 అండి. మీరు చెక్ చేసుకోండి, -b/a అంటే -b, -b అంటే -2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎలాగైనా వస్తుంది. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, ప్రోడక్ట్ తెలుసు కదా, ఇంటూ చేయడమే. 4 ఇంటూ -2 ఇక్కడ ఏంటి, సైన్స్ మైనస్ ప్లస్ ఉంది కదా, ఫస్ట్ సైన్స్ చేయాలి ఇంటూలో. ప్లస్ ఇంటూ మైనస్ 4 2 జర్స్ 8. ఎస్ ఇలాగ చేయొచ్చు. ఫార్ములా మెథడ్ c/a. సి అంటే ఎంత ఇక్కడ, ax² ప్లస్ bx ప్లస్ సి అంటే -8 బై ఏ అంటే 1, -8/1 అన్నా -8 కదా. ఎస్ మీరు ఎలాగైనా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎస్ ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మన యూట్యూబ్ ఛానల్ పేరు కూడా డీపీ టీచర్సే. దాంట్లో ఎందుకంటే ఫుల్లీ వీడియోస్ పెట్టానండి, వెళ్ళి చెక్ చేసుకోండి ఒకసారి. ఓకేనా, థ్యాంక్ యూ.